నమస్తే. స్టూడియో 18 న్యూస్ ప్రజెంట్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో నిత్యనూతనంగా కొనసాగుతున్నటువంటి రాజకీయాలు రోజుకో కొత్త రంగును సంతరించుకుంటున్నాయి. ఓవైపు పార్టీలో చేరికలతో పాటు మరోవైపు కొత్త రక్తాన్ని కూడా ఆహ్వానిస్తూ జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ చిత్రపటాన్ని కూడా మారుస్తున్నాయి అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో రాజకీయాన్నే ఈ రోజున ఒక అపహాస్యం చేస్తున్నటువంటి ఈ స్థితిలో కొత్త తరం రాజకీయము, కొత్త నేతల యొక్క రాజకీయము ఏ విధంగా ఉండబోతుందో తన మార్క్తో చూపిస్తానంటున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. మరి అలాంటి ఆయన యొక్క నానుడిని, ఆయన యొక్క బాటలో పయనించాలి అనేటువంటి ఒక ఆసక్తితో కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి వ్యాపారవేత్త గంటి రవికుమార్ గారు ఈ మధ్యనే జనసేనలో చేరడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాటా ముచ్చటిని మనం కొనసాగించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. నమస్తే రవికుమార్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఐఎమ్ వెరీ ఫైన్. సో మొత్తం మీద కూడా వ్యాపార రంగం నుంచి ఈ రోజున రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. మరి ఈ సందర్భంగా అసలు మీకు రాజకీయంలోకి రావాలి అనేటువంటి ఆకాంక్ష ఎందుకు కలిగింది? అసలు వ్యాపారంలో ఉన్నటువంటి మీరు రాజకీయాల వైపు ఎందుకు చూస్తున్నారు? రాజకీయం ఒక ఫ్యాషన్గా నాకు ఉండేది, కానీ ఒకప్పుడు చాలా భయం వేసేది. రాజకీయం అనేసరికల్లా డబ్బు, కులం ఈ రెండు ప్రాధాన్యత మీద రాజకీయం ఉండేది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో స్టార్ట్ చేసిన తర్వాత కామన్ మ్యాన్ ఆల్సో రాజకీయంలో రావచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి యాడ్ చేశారు, క్యారెక్టర్ ఉన్నవాళ్ళు సామాన్యుడైనా సరే రాజకీయంలోకి ఖచ్చితంగా రావచ్చు. ఆయన యొక్క భావాలు నాకు నచ్చాయండి. నేను అతనికి సినిమా ఫేవరెట్ని కాదు, ఆయన హీరోగా ఫేవరెట్ని కాదు, కామన్ మ్యాన్గా అందులో సినిమా చూసేవాళ్ళని తప్పించి పొలిటికల్ మై హీరో ఈజ్ పవన్ కళ్యాణ్. సో మొత్తం మీద కూడా చూసుకుంటే అసలు ఎన్ని పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్ని పార్టీలని కాదని జనసేనలోకే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? సరే, ఎన్ని పార్టీలు ఏంటి సార్? అసలు ఎన్ని పార్టీలు ఉన్నాయో కూడా తెలియదు పాలిటిక్స్లో అసలు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పార్టీ పెట్టేస్తూ ఉంటారు. అది ఒక్కడు అంటే కామన్గా గౌరవించాలి, ప్రతి ఒక్కరూ ఒక పార్టీ పెట్టచ్చని. కానీ ఒక ఆశయం కానీ ఒక ఆవేదన, ప్రజల్లోంచి పుట్టిన ఆవేదనతో ఒక పార్టీ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ ముందుగా ఉంటారు. నాకు కొన్ని విషయాలు తెలిసేవి. కొంతమంది స్నేహితులు ఉండేవారు, వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సెట్లో కూడా అంత హ్యుమానిటీగా ఉండేవారట. ఆయన చాలా చక్కగా ఉండేవారట. ఒకరోజు ఏదో పులి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి 2 గంటలు అయింది ఏంటంటే, 2 గంటల తర్వాత షూటింగ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఈయన కూడా కారులో వెళ్ళిపోతున్నారు. లేడీ ఆర్టిస్టులు పాపం నడుచుకుంటూ వెళ్తున్నారట ఫిల్మ్ నగర్కి. ఈయన చూసి చలించిపోయి వాళ్ళని ఆ కారులో డ్రాప్ చేసి ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఆడవాళ్ళని ఇంతవరకు ఉంచొద్దు, ఉంచినా సరైన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి తీసుకెళ్ళండి అని. అది పేపర్లోనే ఎవరో చెప్పింది కదండి, అది నిజంగా చూసిన వాళ్ళు నాకు చెప్పిన విషయాలు షేర్ చేసినవి. సో అంత హ్యుమానిటీ ఉన్న మనిషి అండి అతను డబ్బుతోనే రాజకీయం అంతా నడిపిస్తున్నాడండి. ఆయన నిజంగా చేయిచాచి అడిగితే బోల్డ్ అండ్ డొనేషన్స్ రావచ్చు. లేదంటే నిజంగా ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని ఒక రూమర్ క్రియేట్ చేసి ఒక బురద జల్లేసే ప్రతిపక్షాలు చాలా ఉన్నాయి కదా. నిజంగా ఆయన ప్యాకేజ్ స్టారే అనుకుంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్యాకేజ్ ఇచ్చారనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే డబ్బున్న వ్యక్తి కదా, ఇండియాలో అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ ఆయన ఇంకో 0 యాడ్ చేసి ఈయన కొనలేడా? సో ఈయన కొనేవాడు ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి. అంటే అంత ఖచ్చితమైన వ్యక్తి, నాకు నచ్చిన వ్యక్తి. సో ముఖ్యంగా కూడా గతంలో నుంచి పక్కన పెడితే ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే, ప్రస్తుత రాజకీయాల్లో ఇవాళ జనసేన పార్టీ ఒకటే కాదు, ఇవాళ 3 పార్టీల కూటమిగా ఉమ్మడిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి ప్రజాదరణ ఉందంటారా? అసలు కూటమి అభ్యర్థుల యొక్క విజయం ఖచ్చితంగా ఉంటుందంటారా? అసలు కూటమి కారణమే మన పవన్ కళ్యాణ్ గారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కష్టకాలంలోని ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటనే జైలుకి ఫస్ట్ ఈయనే వెళ్ళి ఇంత పెద్ద వ్యక్తి, అన్నిట్లోనే పెద్ద వ్యక్తి కదా ఆయన. పార్టీ వ్యవస్థాపకుడు అవనండి, రాజకీయాల్లో అవనియండి, వయసులో అవనియండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి 14 years సీఎం, మంచి అడ్మినిస్ట్రేటరు, ఈయన వెళ్ళి నేను ఈయనతో ఉంటాను, ఈయనకి నేను భరోసా ఇస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి వారధి పవన్ కళ్యాణ్ గారు కదా సార్. దేనికోసం ఇదంతా తప్పన? ఆంధ్రప్రదేశ్ కోసం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం,
అభివృద్ధి, ఈ 3 కావాలి సార్ మనకి. సార్ మన పక్కన ఉన్నవాడు అప్పుల పాలు అయిపోతుంటే మనం వాడితో స్నేహం చేస్తామా? అట్లాగే మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోతూ ఉంటే ఏ రాష్ట్రం మన వైపు చూస్తుంది సార్? ఎవరు మనకి ఇన్వెస్ట్మెంట్స్ తెస్తారు? తెస్తే ఎవరు సరైనగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? ఎక్కడుంది సార్ అసలు? సో ఈజ్ రైట్ పర్సన్ రైట్ నౌ ఇన్ ద రైట్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా కూటమికి విజయం తప్పదంట. విజయం 100%. ఇంకా దాంట్లో ఆలోచన ఇంకే మార్పు లేదండి. ఎంత డబ్బు ఎవరు ఎంత రొటేషన్ చేసినా సరే మనుషులు ఇప్పుడు చాలా విజ్ఞతతో ఉన్నారండి ఓటు వేయడానికి. ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో ఆలోచించే ధోరణి పెరిగింది. అది ద హ్యాట్స్ ఆఫ్ టు మీడియా. ఓకే, ఇకపోతే ముఖ్యంగా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే దశాబ్ద కాలంగా కూడా, అంటే దాదాపు జనసేన పెట్టి 10 సంవత్సరాలు అయింది, కానీ చెప్పుకోవడానికంటూ పేరున్నటువంటి ఒక నేత అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎలా ఉండబోతోంది ఆయన పరిస్థితి? ఈ ఎలక్షన్స్లో 100కి 100% 21 సీట్లు ఆయన గెలుస్తారని ఖచ్చితంగా. ఇంతకుముందు ఆయన వ్యక్తిని నమ్మేవారు. అంటే ఆయన ఓకే ఈ మనిషి అంటే ఈయనలాగే అందరినీ ఆలోచించేవారు. ఓకే ఈయనకి మనం ఆపర్చునిటీ ఇద్దాం, ఈ కెన్ డూ. బట్ అవతల వాళ్ళు కూడా ఆ స్థాయి ఉందా లేదో తెలియకుండా వాళ్ళు కష్టపడేవారు. బట్ పాలిటిక్స్కి సరిపోదు అని ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు. ఈసారి అన్నీ ఉపయోగించి దే ఆర్ షుడ్ బి టు స్టాండ్ ఆన్ 21 సీట్స్. ఓకే, ఇక చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సందర్భంగా మీరు పోటీ చేశారు స్వతంత్ర అభ్యర్థిగా. సో ఆ సందర్భంలో మీరు గమనించినటువంటి మార్పులు ఏంటి? అంటే ముఖ్యంగా కూడా ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది విడిపోయిన తర్వాత, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టబడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా మారిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేటువంటిది ఉందా? ఉంటే అది ఏ విధంగా ఉంది, లేకపోతే ఎందుకు లేదు? సార్ అసలు యాక్చువల్గా నేను పాలిటిక్స్ ఇంట్రెస్ట్తోని ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు నాకు అసలు. అంటే మా బ్యాక్గ్రౌండ్ లేదు, వీఆర్ నాట్ ఏ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్స్, వీఆర్ నాట్ ఏ క్యాపిటలిస్ట్. ఎలా స్టార్ట్ చేయాలి పాలిటిక్స్ని అంటే అప్పుడు పట్టభద్రుల్లో అనౌన్స్మెంట్ చేశారు. ఓకే పట్టభద్రుల్లో మనం వెళ్దాం. ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ విశాఖపట్నం వెళ్ళాను. వెళ్ళి అక్కడ బొలిశెట్టి సత్య గారును శివకుమార్ ఉన్నారు, శివశంకర్ గారు. సార్ నేను ఇలా పోటీ చేద్దాం అనుకుంటున్నానండి, మంచిదే బాబు, కానీ మాకు అటువంటి ఆలోచన లేదు ప్రస్తుతానికి, మేము వేరే వర్క్లో ఉన్నాము, బీజేపీకి మేము సపోర్ట్ చేస్తున్నాము అని వాళ్ళు సింపుల్గా చెప్పేశారు. ఓకేనండి అని చెప్పేసి నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పేసి వచ్చేసాను. సో నేను ఇంకా డిసైడ్ అయ్యాను, పట్టభద్రులు మనం ఖచ్చితంగా పోటీ చేద్దాం, ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం. ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అంటే దానికి ఖర్చు అవసరం లేదు, మనం తిరగడానికి ఖర్చులు ఖచ్చితంగా పెట్రోల్కి డీజిల్కి ఎవరితో మాట్లాడినా టీ కాఫీ ఎక్స్పెక్ట్ పాంప్లెట్స్ కొట్టించాలి, పేపర్లు ఇవ్వాలి, నేను ఏం చేస్తానో చెప్పాలి. ఇవన్నీ నేను చూశాను. ఒక 1000 మంది నేను కలిశాను ఫస్ట్. అసలు పట్టభద్రులు నేను గెలిస్తే ఏం చేస్తాను, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవి చేస్తే చాలా అన్యాయమైన విషయాలు బయటపడ్డాయండి. ఉద్దానం అనేది చాలా అద్దానంగా ఉండేది. ఈ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అడుగు పెట్టిన తర్వాత, ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాత దాని పరిస్థితులు మారాయి. దాని మీద ఫోకస్ పెరిగింది, చెయ్యాలని తపన పడింది. ఎవరు చేసేది అనవసరం, అదేవాడు కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. అది నేను అక్కడ ఆ పరిస్థితి చూసిన తర్వాత నాతో పాటు అక్కడి నుంచి ఒక అతను ఇండిపెండెంట్గా నాతో పోటీ చేశాడు. అతనైతే ఇంకా చాలా బాధపడుతూ మా అమ్మగారు ఎలా చనిపోయారండి, వస్తున్న 10 సవాల్లోని 7 సవాలు ఓన్లీ డయాలసిస్ ఇష్యూతోనే చనిపోతున్నారండి. ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉందంటేనండి, తల్లిదండ్రులు ఇంకో దగ్గరికి వెళ్ళి ఉండలేకపోతున్నారు, పిల్లలు ఇక్కడ బతకలేకపోతున్నారు, నలుగురు ఒక ఇంట్లో ఉండలేకపోతున్నారు. సేవింగ్స్ అన్నీ కూడా రోజు ఇన్కమ్ సోర్సెస్ ఉంటే కానీ ఆ సేవింగ్స్ కూడా ఇవ్వవు కదండి. పిల్లలేమో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, పూణేలని, హైదరాబాద్ అని, చెన్నైలని. ఇక్కడ మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉండదు, ఒక ఇండస్ట్రీ ఉండదు. ఒకవేళ ఇండస్ట్రీ ఉన్నా 75% అవుట్ సోర్సింగ్, 25% మన వాళ్ళు ఊడిగం చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ రాజకీయ నాయకులు 75% మనం ఉండాలి, 25% బయట ఉండాలి. ఆ చెక్కింగ్ ఉండదు. గిరిజనుల పరిస్థితి పట్టించుకోరు. ఈరోజు గిరిజనులండి కరక్కాయ కానీ, తానికాయ కానీ, పసుపు కానీ ఏవి కలెక్షన్ చేయట్లే. యూత్ అంతా కన్వర్ట్ ఇంటూ రాంగ్ వే, ఇమీడియట్ మనీ కోసం. గంజాయి అవుతుందా ఏమవుతుందో నాకు తెలియదు అసలు. ఇంతకుముందు చక్కగా వాళ్ళు అవన్నీ కలెక్షన్ చేసి జీసీసీకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు తీసుకోవడము, న్యాయమైన డబ్బు తీసుకోవడం జరిగేదండి. లేదు ఇప్పుడు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదండి. అసలు యూత్ లేదు. అసలు ఏదైనా మీటింగ్లు పెడితే అందరూ రిటైర్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఏదైనా బాధలతో ఉన్నవాళ్ళు, ఈ నాయకుడు ఏదైనా చేస్తాడేమో అని చెప్పి వచ్చిన వాళ్ళే ఉన్నారు, జీర్ణించుకోవడానికి వచ్చేవాళ్ళు. అలా ఉత్తరాంధ్ర పరిస్థితి అట్లా అయిపోయింది. ఉత్తరాంధ్ర ఒక ఏటీఎం అయిపోయిందండి రాజకీయ నాయకులకి. ఎనీ టైం మనీ. ఉత్తరాంధ్ర
ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారంటే ఈ రాజకీయ నాయకులు ఏం చేయాలి సార్ అసలు మనం? అంటే నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని కాదు, ఈ మార్పు కావాలి, అది పవన్ కళ్యాణ్ వస్తుందని నాకు చాలా నమ్మకం అండి. అతను ఆవేశంగా మాట్లాడేవాడు ఇప్పుడు నిజాయితీపరుడు. సో ఐ ట్రస్ట్ హిమ్, ఈజ్ రైట్ పర్సన్. మొత్తం మీద కూడా చూసుకుంటే అంటే ఉత్తరాంధ్ర విషయాన్ని పక్కన పెడితే ఆల్ ఓవర్గా వైసీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నవరత్నాలు అనేటువంటిది మేము ఇచ్చినటువంటి హామీ, దాంట్లో 98% మేము దాన్ని పూర్తిగా కూడా సాధించాము, దాన్ని ప్రజలకి అందించాము, అందుకోసమే మళ్ళీ నేను ఇవాళ ఎన్నికల్లో ఒంటరిగా పోరుకు సిద్ధమయ్యి వస్తున్నాను అనేటువంటి మాట చెప్తున్నారు. అసలు దానిపైన మీరేమంటారు? సార్, వీఆర్ వన్ ఫ్యామిలీ. తండ్రి, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, ఆ తండ్రికి కూడా ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఈజ్ లైక్ ఇఫ్ యువర్ ట్రీట్ ఈజ్ ఏ ఫ్యామిలీ, అతను ఏ విధంగా చూడాలి? అమ్మ నాన్నకి ఆరోగ్యం చూసుకోవాలి, ఫైన్. పిల్లలకి చదువు చూసుకోవాలి, భార్యకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, పిల్లలు చదువు చూసుకోవాలంటే గ్రోత్ చూడాలి, అంతే కదండి? అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమం కోసం 10%, 15% ఉన్న వాళ్ళ సంక్షేమం కోసం పూర్తిగా కేటాయించి 60% ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ తాలూకా పరిస్థితులను గమనించకుండా ఎవో మిడిల్ క్లాస్ పీపుల్ గురించి అతను గమనించవసరం లేదు, వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుంటాయి. ఇట్స్ ద మేజర్ కాన్సెప్ట్ ఈజ్ మిడిల్ క్లాస్ పీపుల్ బిలో ప్రావర్టీ లైన్. బిలో ప్రావర్టీ లైన్లో కొంతమంది లబ్ధి పొందారు, వాళ్ళ కోసమే ఆలోచిస్తూ 13 లక్షల కోట్లు, దాదాపు అన్అఫిషియల్ ఫిగరో అఫీషియల్ ఫిగరో నాకు తెలియదు, 13 లక్షల కోట్లు అప్పు చేస్తే వచ్చే గవర్నమెంట్ ఎంత కష్టపడి అప్పులు తీర్చాలి? మీరు చేసింది ఎవరి కోసం? ఈరోజు బార్స్ అండ్ లిక్కర్ అమౌంట్ అంతా ఏమవుతుందండి అసలు? ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎలక్షన్ అంతా చేస్తుంది ఓన్లీ ఆ లిక్కర్ అమౌంట్, ఇసుక మాఫియాతో చేస్తున్న ఎలక్షన్ ఇదంతాను. ఎంత డబ్బు ఇచ్చుకుంటారో కూడా దే ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. పథకాలు అమలు అయ్యాయా లేదా? సార్, పథకాలు వాళ్ళు అనుకున్న మనుషులకి ఖచ్చితంగా అమలు చేశారండి, అందులో మొహమాటం ఏం లేదు. కానీ ఆ పథకాలు ఎప్పుడూ వాళ్ళకి ఏదో విధంగా అందుతూనే ఉన్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంచుతున్నారు, పేర్లు మాత్రమే మారుతాయి. వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంచుతున్నారు, వాళ్ళు దానికి సిద్ధపడిపోయి ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ దానికి. ఇతరే కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి అది చేస్తూనే ఉంటారు. సో అభివృద్ధి లేని సంక్షేమం ఎప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఆయన చేసింది మాత్రం 100% రాంగ్ అండి. అది ఆయనకి ఇంకోసారి గానం ఆపర్చునిటీ ఇస్తే మాత్రం అంతకంటే ఇంకొక శిక్ష ఇంకోటి ఉండదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఆయన భయపెట్టడం మొదలుపెట్టాడు జనాల్ని. బికాజ్ ఆఫ్ మనం భయపడుతున్నాం కాబట్టి, భయపెడుతున్నాం ఉన్నంత వరకు భయపెట్టేవాడు ఉంటూనే ఉంటాడు సార్. దానివల్ల అసలు మనిషికి ఇండిపెండెన్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ లూజ్ అవర్ ఇండిపెండెన్స్. నేను బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతానంటే నన్ను ఏం చేస్తారని భయం. బికాజ్ ఆఫ్ వీఆర్ అన్ ఫ్యామిలీ పీపుల్. పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, ఏం చేస్తారు వ్యవస్థ ఉంది. ఆయన అంత కఠిన శిక్షలు కూడా ఖండించట్లేదు ఎక్కడాను. లేకపోతే ఒక అమ్మాయి అక్కని ప్రొటెక్ట్ చేసిన ఒక తమ్ముడు మా అక్కని ఏం చేయొద్దని ప్రొటెక్ట్ చేస్తే ఆ అబ్బాయిని పొలాల్లో తీసుకెళ్ళి కాల్చి చంపేస్తే ఆ కాల్చి చంపిన వాళ్ళు ఇప్పుడు బెయిల్ మీద చక్కగా తిరుగుతున్నారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు? అతను చేసిన తప్పు, చిన్నపిల్లని చంపేశారు. ఎంత అన్యాయం అది! అసలు ఎప్పుడైనా శిక్ష దాన్ని చూసారా? అటువంటి శిక్షలు ఒక ఎంపీ వైఫ్ని ఇక్కడ ఎంత అన్యాయమైన విషయం అది. దే ఆర్ వెరీ హ్యాపీలీ లివింగ్. బయటకు వస్తున్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుంది కదా, మర్డర్ చేసిన వాడికి ఖచ్చితంగా 3 నెలల్లో బెయిల్ వస్తుంది. నువ్వు కఠినమైన శిక్షలు వేయకపోతే ప్రతి ఒక్కరు దానికే ఇష్టపడుతున్నారు. క్రైమ్ రేట్ ఎంత పెరిగింది సార్! ఎవరిని భయపడుతున్నారు, ఎవరిని పోషిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇది విద్యార్థులు, ఉద్యోగం, ఈ రెండు కూడా అతి ప్రధానమైనటువంటిది. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం అనేటువంటిది ప్రతి పార్టీకి ఉండేటువంటి ఎజెండానే. కానీ శాశ్వతంగా వాళ్ళకి ఒక పరిష్కారం చూపించాలి అంటే అసలు రాజకీయ పార్టీలు ఏ పంతా ఎంచుకోవాలి? విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఈ 3 విషయాల్లో వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్? ఏ పార్టీ అయినా సరే నేను ఒక చదువుకున్న వ్యక్తిని బయటకు వచ్చాను. వచ్చిన వెంటనే నా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? అయితే పీజీ చేయాలి. పీజీ చేయడానికి మంచి యూనివర్సిటీ కావాలి. దట్ యూనివర్సిటీ షుడ్ బి ద క్వాలిటీ యూనివర్సిటీ అయి ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచే కదా సక్రమైన జీవితం వస్తుంది మనకి. అసలు అవి ఎక్కడున్నాయి సార్? ఒక దగ్గర స్కూలు, ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లోనే నేను బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను, నేను బాగా డ్రెస్ ఇచ్చాను, నేను ల్యాప్టాప్ ఇచ్చానని కాదు.
అక్కడ ఉన్న ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు అక్కడ? మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ని కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు స్ట్రెంత్లో? క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్తే అపోహ ఏముంది అంటే బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళ కోసం గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ అపోహను ఎందుకు తొలగించట్లేదు మీరు? ఇంగ్లీష్ పబ్లిసిటీ ఇస్తున్నారు, మేము ఇంగ్లీష్ మీడియం చెప్తామని. ఇంగ్లీష్ మీడియం చెప్పినా వాడికి అర్థం కావాలి కదా. 10 రోజులు ఆకలితో ఉన్నవాడిని ఒక్కరోజు 10 రోజులు భోజనం పెడితే తినగలడా? 10 రోజులు చదువు చెప్పకుండా ఒక్కరోజు ఇంగ్లీష్ చెప్పేస్తే అవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. వీ షుడ్ బి అవేర్నెస్ లేకుండా ఎలా వస్తుంది మనకి అది? రావాలి, అది చేయట్లేదు. వాళ్ళకి నొప్పి తెలియట్లేదు. ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ సార్. ఒకసారి ఒక పూట భోజనం చేసేవాళ్ళు ఉన్నారు, మహా అయితే ఇంకో అరపూట తినడం. ఇప్పుడు 3 పూటల భోజనం జరుగుతుంది ఇండియాలోని, అన్ని చోట్ల తిరుగుతుంది. అది అటువంటి అభివృద్ధిని మన ఆంధ్రప్రదేశ్ చాలా బ్యాక్ అయిపోయింది, చాలా. సార్ మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ఇట్స్ ఎయిర్ అవనండి, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ. ఒక 10 టాప్ మనం ఐటీ కంపెనీలు తేలామండి. టాప్ ఐటీ కంపెనీలు తేలామా? తెస్తే అన్ని ఊళ్ళకి ఎందుకు వెళ్ళిపోతారండి ఉత్తరాంధ్ర వాళ్ళు? ఇక్కడే ఒక 100 కిలోమీటర్ రేడియస్లో తల్లిదండ్రులు దగ్గరగా ఉంటారు కదా. విశాఖను రాజధాని చేస్తామన్న వాళ్ళకి ఇదేం పెద్ద పోనీ విశాఖ రాజధాని చేస్తాను ఎవరిని మభ్య పెడుతున్నారు? ఓకే, అమరావతిలో అవినీతి జరిగింది అంటున్నారు. మీరు 5 సంవత్సరాల పాలనలో ఉన్నారు. అవినీతి ఎందుకు తెలియదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అవినీతిని? వేర్ ఇట్ ఈస్ దేర్? పోనీ వైజాగ్ 5 సంవత్సరాల్లోని కరోనా ఒక ఇబ్బంది పడ్డారు, 2 years తీసేయండి, 3 years. ఇన్ఫోసిస్ కట్టాలని అన్నారు. ముందు టెంపరీగా ఇన్ఫోసిస్ ఎక్కడో టెంపరీగా స్టార్ట్ చేసి 1000 మందిని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. స్టార్ట్ అయింది ఎప్పటికైనా సరే? మంత్రి అమర్నాథ్ గారు అడిగారు, చెప్పారు కదా, ఓపెన్ చేశారు కదా. ఎక్కడైనా అసలు ఒక ఎంప్లాయీ అయినా ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది అసలు? మనీ మాటలన్నీ కూడా పెన్సిల్తో రాసిన రాతలు అయిపోయారు. అంటే వాళ్ళు నచ్చినప్పుడు చెరిపించుకోవచ్చు. దట్ ఈస్ అ పాలిటిక్స్ హ్యాపెన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా ఇవాళ రాజకీయ నాయకుల యొక్క పంత, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో అక్కడ మార్పులు అనేటువంటివి కనబడుతున్నటువంటి సందర్భం. ఓవైపు నేతల యొక్క వ్యాఖ్యలే కానివ్వండి, హత్య రాజకీయాలే కానివ్వండి, లేకపోతే పార్టీల నుంచి మార్పుల కోసం వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఆఫర్సే కానివ్వండి, వీటన్నిటినీ కూడా చూస్తుంటే నేటి పాలిటిక్స్ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? సార్ ఇంతవరకు పాలిటిక్స్ చెప్పాను కదా సార్, కామన్ మ్యాన్ పాలిటిక్స్కి అందరినీ అంత ఎత్తులో వెళ్ళిపోయింది. పాలిటిక్స్లోకి వాళ్ళందరూ ఎలాగ వస్తున్నారంటే సార్ చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇస్ లైక్ ఏ బిజినెస్. పాలిటిక్స్ని బిజినెస్ అనే ఆస్పెక్ట్స్లో చూస్తున్నారు తప్పించి ఏ రోజు కూడా పాలిటిక్స్ ప్రజాసేవ అని ఏ రోజు ఏ నాయకుడు చూడలేదు సార్. నాకు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాలిటిక్స్ ప్రజాసేవ అని గ్రహించడం వల్లే 2019లో ఆయన ఫెయిల్ అయ్యారు. ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళం, మనం డబ్బు అవసరం లేదు, మనం నిజంగా ప్రజాసేవ చేద్దాం అని పంతాలు వెళ్ళారు ఆయన. దానికి ప్రజలు కొంతమంది 6% ప్రజలు ఉన్నారని ఆయనకు ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇప్పుడు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు ఆయన. ఒక 20 కోట్లు 30 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు 100 కోట్లు సంపాదించడం తప్పే ఉంది సార్. ఈజ్ బికమ్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. ద పాలిటిక్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలిటిక్స్ అదే కదా. అన్ని చోట్ల డబ్బున్న వాళ్ళని, ఎక్కడెక్కడ డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, మీరు ఇది ఖర్చు పెట్టాలి, ఎవ్రీథింగ్ కార్పొరేట్ సిస్టమ్ యాడ్ చేసి చేస్తున్నారు. అన్ని పొలిటీషియన్స్ చేస్తున్నారు, ఇంక వీళ్ళని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, చాలా ఫోర్స్గా చేస్తున్నారు. ఇండియాలోనే రిచెస్ట్ పొలిటిషియన్ ఈయన శరద్ పవార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా వీళ్ళు చేయలేకుండా అవ్వదే. సో రాష్ట్ర విభజన పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? సార్ చాలా అన్యాయం సార్ విభజన. దాని గురించి తలుచుకుంటుంటేనే చాలామంది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కానీ ఆ విభజన ఎలా చేశారో, ఎవరెవరు స్వార్థాలు చేశారో, ఎవరెవరికి ఇళ్ళకి ఎంతెంత డబ్బు వెళ్ళిందో తెలియదు. కానీ సార్ వాళ్ళందరూ చాలా ఇది తప్పు చేసామని చనిపోయిన ముందు రోజు వరకైనా సరే గ్రహిస్తారు సార్. ఖచ్చితంగా చెప్తారు, మేము ఆ తప్పు చేసాము, అందుకే మేము ఈరోజు ఈ విధమైన చావుని తెచ్చుకున్నామని ఖచ్చితంగా అనుకుంటారు. ఎవరెవరి పేర్లు అనవసరం మనకు, అవన్నీ ప్రూఫ్ లేని ఆరోపణలు అవి. కానీ అవన్నీ ఆరోపణలు నిజం. సో ఆ విభజనకి ఎవరెవరు సహాయపడ్డారో నేను ఒక కామన్ మ్యాన్గా సప్పించేంత శక్తి నాకుంటే నిజంగా సప్పించేస్తాను. బట్ వెరీ హార్ట్ఫుల్లీ షుడ్ బీ టు పనిష్ గాడ్. మెయిన్గా చూసుకుంటే రాష్ట్ర విభజన అయిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని అన్నాం. కానీ 5 సంవత్సరాల పాలన తర్వాత మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ఇవాళ 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తింది రాష్ట్రంలో.
మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో 3 రాజధానుల అంశాన్ని మీరు కానివ్వండి, లేకపోతే మీతోటి ఉన్నటువంటి అన్నయ్యలే కానివ్వండి, లేకపోతే జనమే కానీ దానిపైన చర్చించుకుంటున్నటువంటి విధానం ఏంటి? సార్ 3 రాజధానుల విధానం రాజకీయంగా వాళ్ళు చెక్ చేసుకున్నారో తప్పించి మనకు ఒక క్యాపిటల్ కావాలి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ముంబైని ఏం చేశారు సార్? ఆర్థిక పరంగా ముంబై వేస్తే క్యాపిటల్. అలాగా వైజాగ్ చేసుకుని హైకోర్టుని కర్నూలులో పెట్టుకోవడం వల్ల క్యాపిటల్ అమరావతిని చేయడం వల్ల నష్టం ఏం జరగదు సార్. దాన్ని 3 క్యాపిటల్స్గా చెప్పవలసిన పనే లేదు. చెప్పకుండానే అమరావతి ఆల్వేస్ క్యాపిటల్ అని చెప్తూ వీటిని డెవలప్ చేయొచ్చు సార్. అది రాజకీయ కోణంలో తప్పించి ఇంటర్నేషనల్గా ఎవరికో సహాయం కోసం అయితే కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. చిట్ట చివరిగా కూడా ఓటర్ మహాశయులకి ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో వెళ్ళబోయే ముందు వాళ్ళకి మీరు చేసుకునే అప్పీల్ ఏంటి? సార్ ఓటర్లుకి మనం ఇందాక చెప్పుకున్నాం, చాలా తెలివైన వాళ్ళు సార్ ఓటర్లు. వాళ్ళు ప్రతిదీ గ్రహిస్తారండి. ఎలక్షన్కి 10వ తారీఖు నుంచి మనం ఇప్పుడు ఎవరికి వేయాలి, ఎవరికి వేస్తే మనం ధైర్యంగా ఉంటాం, ఇంతవరకు ఏం జరిగింది, ఇక నుంచి ఏం జరుగుతుంది, ప్రతిరోజు వాళ్ళని భోజనం చేస్తున్నప్పుడు ఆఫీసుల్లోనో లేదా ఏ పని చేస్తున్నప్పుడు చర్చించుకుంటున్నారు వాళ్ళందరూ. దాంట్లో అసలు ఎటువంటి సందేహం అవసరం లేదు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు చర్చించుకునే విధానాల్లోని ఒక్కసారి మీ తమ్ముడు గురించి, మీ అన్నయ్య గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఓటు వేయండి. దిస్ ఇస్ మై ఓన్లీ ద రిక్వెస్ట్. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఒకరికి ఓటు వేస్తే వాళ్ళకే వేయండి ఓటు దయచేసి. సో మొత్తం మీద ఇది రవికుమార్ గారితో సాగినటువంటి మాట ముచ్చట. ఏది ఏమైనప్పటికీ కూడా ఆధునిక సమాజంలో ఆధునిక రాజకీయం అనేటువంటిది కొత్త పుంతలు తొక్కుతుంది. ఖచ్చితంగా కూడా కూటమి అనేటువంటిది ఏర్పడింది జనం యొక్క సేవ కోసం, జనం యొక్క బాటలో నడవడం కోసం అనేటువంటి మాటని ఆయన చెప్తూనే ఇవాళ జనసేనానితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మాటని కూడా ప్రకటించి ఉన్నారు. సో ఈ సందర్భంగా కూడా ఆయన రాజకీయ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా కూడా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మరో విశిష్ట వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి.